హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నుంచి డిఏ బకాయిల వరకు మొత్తం లిస్ట్ అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే 8వ వేతన సంఘం నుంచి డిఏ బకాయిల వరకు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో సామాన్యుల నుంచి కార్పొరేట్స్ వరకు అందరి జీవితాలను ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే కుదరలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న ఈ నెల 23న 2024 మరియు 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ని అయితే సమర్పించడానికి సిద్ధమవుతూ ఉన్నారండి. ఈ క్రమంలో ఆయా రంగాల ప్రతినిధుల తమ అవసరాలు అంచనాలను అయితే ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా బడ్జెట్లో తమ డిమాండ్లను అయితే తీర్చాలని కోరిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే కార్మికుల సమాఖ్య తాజాగా 7 కీలక డిమాండ్లతో కూడిన జాబితాను అయితే క్యాబినెట్ సెక్రటరీకి పంపిందండి. ఇందులో 8వ వేతన సంఘం ఏర్పాటు, కోవిడ్-19 కాలానికి చెందిన 18 నెలల బకాయిలను కూడా విడుదల చేయడం వంటి కీలక ప్రతిపాదనలు అయితే ఉన్నాయండి. యూనియన్ డిమాండ్లను ఏవేవో ఇప్పుడు చూద్దాము. యూనియన్ డిమాండ్స్ ఓపీఎస్ అండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయితే కావాలి. న్యూ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అయితే అమలు చేయాలని కోరుతున్నారండి. ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ వర్తింపజేయాలని ఉద్యోగులు అయితే ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే అసోసియేషన్ అలాగే ఫెడరేషన్ పనితీరు గురించి తెలుసుకుందాము. పెండింగ్లో ఉన్న అసోసియేషన్ లేదా ఫెడరేషన్స్ గుర్తింపు మంజూరు చేయాలని, కొత్త యూనియన్ గుర్తింపులు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను అయితే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారండి. సర్వీస్ అసోసియేషన్ లేదా ఫెడరేషన్స్ పై నిబంధనల విధింపులను నిలిపివేయడం వంటి డిమాండ్లు కూడా ఉన్నాయండి. ఇక 8వ వేతన సంఘం విషయానికి వచ్చినట్లయితే 2026 జనవరి నాటికి 8వ వేతన సంఘం పనిచేయడం ప్రారంభించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని యూనియన్ డిమాండ్ చేస్తోందండి. మరియు కారుణ్య నియామకాలపై 5% సీలింగు తొలగింపు అయితే కోరడం జరిగింది. కారుణ్య నియామకాలపై ఉన్న పరిమితి తొలగించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేంద్ర మంత్రి ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నారండి కేంద్ర మంత్రిని అయితే. ఇంకా అవుట్సోర్సింగ్ వద్దు అంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని, అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టరైజేషన్ పద్ధతిని నిలిపివేయాలని అయితే యూనియన్ డిమాండ్ చేసింది. నెక్స్ట్ది క్యాజువల్ లేదా కాంట్రాక్ట్ కార్మికులు. ఇక క్యాజువల్ లేదా కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని, వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోదా కల్పించాలని వారైతే కోరుతున్నారు ఫ్రెండ్స్. ఇకపోతే 18 నెలల బకాయిలు విడుదల కోరారు. ఏదైతే కోవిడ్ సమయంలో స్తంభింపజేసిన డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ డిఏడిఆర్లు బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరిందండి. ఈ బకాయిలు కనుక విడుదల చేసి దాదాపుగా 1 కోటి మంది ఉద్యోగులకైతే మేలు కలగనుందండి, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ కూడా. ఇక అలాగే పెన్షనర్లో కమిటెడ్ భాగాన్ని ప్రస్తుత 15 ఏళ్లకు బదులుగా 12 ఏళ్ల తర్వాత పునరుద్ధరించాలని అయితే కోరుతున్నారు ఫ్రెండ్స్. ఈ డిమాండ్ల సాధనకు జూలై 19న మధ్యాహ్నం భోజన సమయంలో కూడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శన అయితే నిరసించనున్నారు. 2026 జనవరి నుంచి 8వ పే కమిషన్ను అమలు చేయాలని అయితే వారు కోరుకుంటున్నారండి. దీనికోసం కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలి అని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్బి యాదవ్ అయితే అన్నారండి. ఇంకా అదేవిధంగా డిఏ పెంపు ఎంత ఉంటుంది అంటే, ఈ డిమాండ్లతో పాటుగా ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద డియర్నెస్ అలవెన్స్, డిఏ పెంపుపై ప్రకటన వస్తుంది అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తూ ఉన్నారండి. ఈ పెంపు సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలోంచి ప్రకటించే సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. 2024 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందంటున్నారు. ఉద్యోగులు డిఏలో అయితే 3 నుంచి 4% పెరుగుదలను అంచనా వేస్తున్నారండి. ప్రస్తుతం 50% థ్రెషోల్డ్కు మించి డిఏ పెంచే అవకాశం ఉందా అనే ప్రశ్న అడిగినప్పుడు సాధ్యమేనని కార్మిక వ్యవహారాల నిపుణులు ఒకరైతే పేర్కొన్నారండి. ఎందుకంటే 4వ పే కమిషన్ సమయంలో డిఏ ఏకంగా 170% అయితే చేరుకుందండి. ప్రభుత్వం ఇంటీరియం రిలీఫ్ కూడా అయితే అందించిందండి. సో ఈ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ నుంచి డిఏ బకాయిల గురించి అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్.